అది కాదే, అలా అస్తమాటి వచ్చి కాలింగ్ బెల్ కొట్టేసి తలుపులు కొడుతుంటే మీరేమనరా? ఎవరమ్మా? ఆ పైన ఆవిడే, వాళ్ళ మనవడు. ఎక్కడి నుంచో ఊరి నుంచి వచ్చాక అస్తమాటి కాలింగ్ బెల్ కొట్టేస్తున్నాడు చిరాగ్గా. పోన్లే, వదిలే, చిన్న పిల్లడు అంటున్నావుగా. అది కాదే, నువ్వేమైనా కొంచెం ఆవిడతో మాట్లాడాలా, కొట్టకండి మా అమ్మగారికి డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పచ్చు కదే. బాబోయ్ అమ్మ, నా వల్ల కాదమ్మా, నేను వర్క్ చేసుకోవాలమ్మా. వర్క్ చేసుకోవాలంటే వెళ్ళిపోవే. బాబాయ్ నేను వెళ్ళిపోతున్నానమ్మా. వెళ్ళు, నువ్వు వెళ్ళిపోతే నాకు ఛార్జ్ పెట్టి గారితో నేను చెప్పుకుంటాను. ఈవిడ ఉన్నారుగా, ఈవిడిని అడుగుతాలే. అది కాదండి, అసలు అలా వచ్చి కాలింగ్ బిల్లు అవి కొట్టేస్తుంటే కొంచెమైనా బాధ అనిపిస్తుంది కదండి. ఒకసారి 2 సార్లు అనుకోవచ్చండి. ఆ పిల్లడు 10 రోజులు ఉంటారు, 10 సార్లు కొట్టాడు అనుకోండి, నాకు ఎంత ఇదిగా ఉంటుంది మీరు చెప్పండి. ఇప్పుడు మీకైతే ఉంటుందా ఉండదా, డిస్టర్బెన్స్ ఉంటుందా ఉండదా చెప్పండి. బాధపడతారు. సూపర్ అండి మీరు. అదిగో ఆవిడ కూడా ఫీల్ అవుతుందట అలా తలుపులు కొడితే. పరిష్కారం ఏం చెప్తున్నారు అని అంటే, ఆవిడ కాలింగ్ బెల్ వైర్ తీసేయమంటున్నారు, డమ్మీ సీసీ కెమెరా పెట్టుకోమంటున్నారు. అది కాదండి, నాకు తెలియగలుగుతాను, మీకు ఫీలింగ్స్ లేవు అంటారేంటి? ఫీలింగ్స్ ఎందుకు ఉండవండి? ఎవరైనా తలుపు కొట్టి అదే పనిగా కొడుతుంటే చిరాకు అనిపించదా మీకు? అనిపిస్తుంది కదా చిరాకు. మీకెందుకు ఫీలింగ్స్ ఉండవమ్మా? ఏమంటారో ఏమో ఈవిడ. అదిగో ఆవిడ అంటున్నారు, ఆ చిరాకుని గుండెల్లో నేను స్వయంగా అనుభవించలేనుట. నేనేం చేస్తాను, మనశ్శాంతిగా ఉండండి, ఫీల్ అవ్వకండి, ఇంకోసారి చెప్పండి అంటున్నారు ఈవిడ. సరే మరి ఇంకా అదే పని చేస్తాను. ఈసారి వాళ్ళు కనిపిస్తే నాయన నీకు దండం పెడతాను రా బాబు, కాలింగ్ బెల్ కొట్టకరా అని చెప్తాను. ఛార్జ్ పెట్టి గారు కూడా అదే చెప్తున్నారు.